మేషరాశివారు చాలా అంటే చాలా అదృష్టవంతులండి. వీరికి అదృష్ట ద్వారాలు అనేవి తెరుచుకోబోతున్నాయి. నక్కతోక తొక్కినట్లే ఈ 2 రోజుల్లో వీరికి జరగబోయేది ఏంటో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు, సంతోషపడిపోతారు, ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు. మరి మేషరాశివారికి ఏం జరగబోతుంది అని చెప్పి పూర్తిగా తెలుసుకుందాం అండి. మేషరాశి వారందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం గనుక మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరి కొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అన్నమాట. మేషరాశి వారికి ఉన్న దుంహకాలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి, బాధలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి, కష్టాలన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. వీరికి చుట్టుపక్కల అందరూ కూడా చాలా మంది వారిలోనే అంటే నా అనుకున్న వారిలోనే చాలా మంది ఏడ్చేవారు ఎక్కువైపోయారు అండి. వీరేటో బాగుపడిపోతున్నారు, వీరు బాగా డబ్బు సంపాదిస్తున్నారు, వీరు చాలా తెలివిగా ఉన్నారు అని చెప్పివారే ఎక్కువగా నా అనుకొని ఎవరైతే మేషరాశివారు నమ్మారో ఇప్పటివరకు అన్నీ కూడా చిన్న విషయము పెద్ద విషయము వారితో షేర్ చేసుకున్నారో వీరి మీద పడి చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉన్నారు. అంటే ముందు ఒక మాట వెనుక ఒక మాట మాట్లాడుతూ ఉన్నారన్నమాట. ఇటువంటి ఏడ్చే వారిని పూర్తిగా అవాయిడ్ చేయండి. మేషరాశివారు ఎవరైతే ఉన్నారో వారికి బాగా తెలుసు ఆ ఏడ్చేవారు ఎవరు అని చెప్పి వారిని మాత్రం పూర్తిగా అవాయిడ్ చేయండి. మేషరాశివారు చాలా మంచివారండి, అందరూ బాగుండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అన్నమాట. అలా వీరి మంచి మనసు ఏ విధంగా ఆలోచిస్తుందో ఎదుటివారు కూడా ఆ విధంగానే ఆలోచిస్తున్నారు అని చెప్పి భ్రమపడిపోతూ ఎదుటివారిని చాలా గుడ్డిగా నమ్మేస్తూ చిన్న విషయం పెద్ద విషయం అన్ని కూడా చెప్పేస్తూ ఉంటారు అన్నమాట. ఒక్కటి మానుకోండి, ఎందుకంటే అందరూ కూడా మీలాగా మంచి మనసుతో ఉండరు, మంచిగా ఆలోచించి కూడా ఏ పనులు చేయరు కాబట్టి. అంటే ఎవరితో ఎలా ఉండాలో, ఎంతవరకు ఉండాలో, ఏం మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ విషయాలు చెప్పాలో, ఏ విషయాలు చెప్పకూడదో, కొన్ని పర్సనల్స్ అనేవి దాచుకోవాలి. ఇటువంటి విషయాలు అన్నింటి పట్ల మీకు కాస్త అయినా కాని శ్రద్ధ, ఏకాగ్రత అనేది అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీరు ఎక్కువగా నా అనుకున్న వారి చేతుల్లోనే మోసపోతున్నారు, పదే పదే కూడా వారి ఎదురు దెబ్బలకు గురవుతున్నారు కాబట్టి ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. ఇక మేషరాశి వారి యొక్క గుణగణాల విషయానికి వస్తే వీరి గుణగణాలు చాలా చక్కగా ఉంటాయి. చాలా మంచి మనస్తత్వం. మేక అంటే చాలా మంచిది. మేక చూడటానికి పైకి ఎంత అమాయకంగా కనిపిస్తూ ఉంటుందో తనకు కష్టం వస్తే మాత్రం ఎంత అంటే తన యొక్క శక్తిని అంతా కూడా పలుకుని ఆ కష్టం నుంచి తప్పించుకోవాలని ట్రై చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే మేషరాశివారు చూడటానికి చాలా అమాయకంగా చాలా సెన్సిటివ్గా కనిపిస్తూ ఉంటారు, కాని వీరు చాలా తెలివైన వాళ్లండి. అంత ఈజీగా ఎవరి చేతుల్లో పడరు, మోసపోరు. కాకపోతే బయటవారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటున్నారు, కాని నా అనుకున్న వారి దగ్గర మోసపోతూ ఉంటున్నారు అన్నమాట. కాబట్టి ఇదొక్కటి చూసుకోండి. చాలా మంచి వ్యక్తులు అన్నమాట. అందరి మంచి అంటే అందరూ మంచి కోరుకుంటారు. అందరూ ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే కనుక వారికి మంచి మంచి సలహాలు ఇస్తారు. వారికి లైఫ్లో ఎటువంటి కష్టాలు రాకుండా ఉండడానికి ఎటువంటి విషయాలు పాటించాలి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారన్నమాట. అన్ని కష్టాలను అనుభవించి వచ్చినవారు మేషరాశివారు చిన్నప్పటి నుంచి కూడా ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. ఎప్పటికైనా నా కష్టాలు భగవంతుడు చూడకపోతారా, నా కష్టాలు బాధలు తొలగించకపోతారా అనే ఒక హోప్ తోటి జీవితంలో ముందడుగు వేస్తూ ఉన్నారండి. మీ యొక్క ఆశ అనేది ఇప్పటికి నెరవేరబోతుంది అన్నమాట. మీకు దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉందండి. కాబట్టి ఈ కొత్త సంవత్సరం వెళ్ళినప్పటి నుంచి మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి గుర్తుంచుకోండి. మీరు చాలా అంటే మేషరాశివారు ఎంత బాధలో ఉన్నా కాని మనసులోనే ఉంచుకుంటారు, ఎదుటివారికి వెంటనే చెప్పేశారు. ఎందుకంటే వీరి యొక్క ఫీలింగ్ ఏంటి అంటే ఎదుటివారితో చెప్తే ఏమైనా తీరుస్తారా, అరుస్తారా, చెప్పాల్సినంత అవసరం ఏంటి, మన బాధలు మనం పడేదిగాక అవతల వాళ్ల ముందు మనం ఎందుకు చులకన అవ్వాలి, ఈ విధంగా ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఎంత బాధలో ఉన్నా కాని ఒక్కరే ఏడ్చుకుంటారు, ఒక్కరే బాధపడతారు, ఒక్కరే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అన్నమాట. ఏదైనా కాని వీరికి ఒక పనిని అప్పచెప్తే ఆ పని యందు చాలా పట్టుదలగా ఉంటారన్నమాట. ఆ పని లాగైనా కాని పూర్తి చేయాలి, దాన్ని ఒక 100% సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలి అని చెప్పి ఆ పట్టుదలగా ఉంటారన్నమాట. కొన్ని వీరికి అనుకూలమైన పరిస్థితులు అనేవి రాబోతున్నాయి. వీరి పరిస్థితులన్నీ కూడా వీరికి అనుకూలంగా మారబోతున్నాయి. కొన్నింటిని వీరే పరిస్థితులను అనుకూలంగా మార్చుకోబోతున్నారు అన్నమాట. అంత తెలివైన వారన్నమాట. మీ యొక్క మనసు అనేది చాలా మంచిది. ఎంత కష్టపడతారో అంత సుఖాలు మీరు అనుభవిస్తారు. మీ యొక్క గ్రహస్థితిని చూసుకుంటే మీకు మంచి జరగబోతుంది అని చెప్పి తెలుస్తుందండి. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే
గనుక ఇప్పుడు ఈ మాట మీ చెవిన పడింది అని అంటే గనుక నిజంగా మీరు ఆ యొక్క కష్టం నుంచి తొలగిపోవడానికి, ఆ బాధలు మీకు రాకుండా ఉండడానికి భగవంతుడు నా రూపంలో మీకు ఈ మాటని మీ చెవిన పడేలా చూశాడేమో కాబట్టి ఒక్క మాటని గుర్తుపెట్టుకోండి. నా అనుకున్న వాళ్ల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక మేషరాశివారు వినబోతున్న 2 శుభవార్తలు ఏంటి అంటే గనుక మేషరాశివారికి గతంలో ఏవైతే ఆస్తులు కొన్ని కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఉన్నాయో ఆ కోర్టు వివాదాల నుంచి బయటపడి కేసు గెలిచే ఆస్తులు అనేవి వీరి పేరున రాబోతున్నాయండి. ఆ యొక్క గ్రహగోచారం అనేది మీకు ఆ విధంగా చూపిస్తుందన్నమాట. ఇది నిజంగా వీరికి లక్ పాయింట్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ పడినవి ఈరోజు ఒక కొలికి వచ్చి అది కూడా వీరికి అనుకూలంగా మారబోతుంది. అంటే కనుక ఇది ఎప్పటినుంచో వీరు వినాలి అనుకుంటున్న శుభవార్త అన్నమాట. కాబట్టి ఇందులో మీరు చాలా లక్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక తర్వాత రెండో శుభవార్త ఏంటి అంటే గనుక మీ యొక్క గోచారం ప్రకారం మీరు గోల్డ్ అనేది కొనబోతున్నారండి. అంటే బంగారం మీ ఇంటికి రాబోతుంది అన్నమాట. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే బంగారం మాకు గోల్డ్ రేట్ ఎక్కువగా పెరిగిపోతుంది, ఇకపై కొనకపోతే ఇంకా మేము అసలు కొనలేము, మా వల్ల కాదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉన్నారో మీ యొక్క సేవింగ్స్ అన్నింటిని కూడా ఉపయోగించుకుని మీరు గోల్డ్ని అయితే కొని పక్కన పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎవరైతే తెలివిగలవారు ఉంటారో వారు నిజంగా గోల్డ్ మీదే ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారండి. కాబట్టి ఖచ్చితంగా మీరు గోల్డ్ కొనుక్కోవడం నిజంగా మీ యొక్క మంచి శుభవార్త. మీకు అంటే మీకు దక్కే శుభవార్త, మీరు అనుభవించబోతున్న శుభవార్త అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక మేషరాశి వారికి ఈ 2 రోజులు కనుక చూసుకుంటే ముఖ్యంగా మనం ముందు భార్యాభర్తల గురించి మాట్లాడుకుందామండి. మీకు ఈ 2 రోజులు కూడా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, శ్రద్ధగా మాట్లాడుకుంటారు. ప్రతి చిన్న విషయం పెద్ద విషయం అన్ని కూడా దాచుకోకుండా ఒకరినొకరు చక్కగా చెప్పుకొని ఏవి కష్టాలు ఏవి నష్టాలు వాటన్నింటిని కూడా పాలుపంచుకుని జీవితంలో ముందడుగు వేసి ఆనందంగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారండి. కాకపోతే మీరు ఇలా ఉండటాన్ని కొంతమంది చూడలేకపోతున్నారు. ఎలాగైనా కానీ మీ మధ్య పుల్లల్ని పెట్టి మిమ్మల్ని విడదీయాలి అని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారండి. అటువంటి వారికి కాస్త దూరంగా ఉండండి. ఏదైనా కానీ మీ కళ్లతో చూస్తే కానీ మీరు నమ్మకండి. కాబట్టి భార్యాభర్తల మధ్య ఎవరైతే పుల్లలు పెట్టాలని చెప్పి చూస్తున్నారో, ఎవరైతే విడగొట్టాలి అని చెప్పి చూస్తున్నారో అటువంటి వారికి చెంప దెబ్బ కొట్టినట్లుగా వారి ముందే సంతోషంగా తిరగండి, ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. ఇక అంతేకాకుండా ఎవరైతే ప్రేమికులు ఉన్నారో మేషరాశివారు ప్రేమికుల పరంగా కూడా చాలా బాగుందండి, చాలా అనుకూలంగా ఉంది. మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఏంటి అంటే కనుక ఇప్పటివరకు ఎన్నో గొడవలు, తగులు, చికాకులు అలగటం, అంటే ఒకరికొకరు మధ్య మాటలు లేకపోవడం, ఇద్దరి మధ్య ఫోన్లు చేసుకోకుండా అవన్నీ కూడా జరిగినప్పటికీ కూడాను ఇప్పటినుంచి మీకు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారబోతున్నాయి. ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గ ఉంటేనే మా యొక్క బంధం నిలబడుతుంది అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తారన్నమాట. కాబట్టి ఇద్దరిలో ఒకరు తగ్గే మీ యొక్క బంధాన్ని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తారు. ఇది మీకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎవరైనా కానీ మీ ప్రేమికుల పరంగా చూసుకుంటే ఎవరైతే వివాహం చేసుకోవాలి అని చెప్పి గట్టిగా అనుకుంటున్నారు ఖచ్చితంగా వివాహం చేసుకోండి. ఎందుకంటే పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకోండి. పెద్దలు కూడా మీ యొక్క వివాహానికి ఒప్పుకొనడానికి సన్నాహాలు అయితే చేస్తారన్నమాట. ఖచ్చితంగా దగ్గరుండి వాళ్ళు మ్యారేజ్ జరిపించే అవకాశం, సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో చిరు వ్యాపారుల పరంగా చూసుకుంటే కనుక వృత్తి ఉద్యోగాలలో చాలా బాగుంటుందండి. ఆర్థిక లాభాలు వస్తాయి. ఇంకా సొంత బిజినెస్లు, చిరు బిజినెస్లు చేసుకునే వారి విషయాలు వస్తే వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చండి. కొత్త ఆర్థిక వనరులు అయితే వస్తాయి, ఆర్థిక లాభాలు వస్తాయి. రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర 10 రూపాయలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. ఎవరైతే సొంతంగా వ్యాపారం చేసుకోవాలి అనుకుంటున్నారో, సొంతంగా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వారు కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఖచ్చితంగా మీకైతే మంచి లాభాలు అయితే రాబోతున్నాయి అన్నమాట. ఇక ఉద్యోగంలో కొంచెం స్థిరత్వం అనేది కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉందండి. అంటే ఇప్పటివరకు ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ మీకు నిలకడ లేకపోవడం, చేసే ఉద్యోగం దగ్గర నుంచి మరొక ఊరికే ట్రాన్స్ఫర్ అవ్వడం, అక్కడికి వెళ్లిన తర్వాత మళ్లీ సంవత్సరానికి మరొక ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం, దీనివల్ల కొంచెం మీకు చికాకు వస్తుందన్నమాట. కొంచెం స్థిరత్వం అనేది ఉద్యోగాలలో ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్యోగస్తులు కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది. ఇక ఎవరైతే వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి వివాహ యోగం కూడా కనిపిస్తూ ఉందండి. ఖచ్చితంగా వివాహం కోసం ప్రయత్నించేవారు మేషరాశి వారిలో ఎవరైతే ఉన్నారో వారు కొంచెం గట్టిగా ప్రయత్నించండి. ఖచ్చితంగా చేయాలి అని గట్టితనంతో ప్రయత్నిస్తే మాత్రం ఖచ్చితంగా మీకు వివాహ యోగం అయితే కనిపిస్తూ ఉందండి. ఇప్పుడు ఈ సంవత్సరంలో కుదిరిన పెళ్లి సంబంధాలు కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. అవి మీ జీవితానికి ఒక మంచి మార్పును తీసుకొచ్చే విధంగానే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ యొక్క ప్రయత్నాన్ని చేస్తే మీకు అందులో సఫలీకృతం అయ్యే అవకాశం
అయితే ఒక 100కి ఒక 100% ఉంది అని చెప్పుకోవచ్చండి. ఇక ముఖ్యంగా మీకు మంచి టాలెంట్ ఉంటుందన్నమాట. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి. ఇలా మంచి ఏ విషయంలోనైనా కానీ, ఇటు బిజినెస్‌లోనైనా కానీ, వ్యాపారంలోనైనా కానీ, ఉద్యోగంలోనైనా కానీ, ఫ్యూచర్‌లోనైనా కానీ, భవిష్యత్తులోనైనా కానీ మీకంటూ ఖచ్చితంగా ఒక మంచి టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్‌ని మీరు భవిష్యత్తులో ఉపయోగిస్తారు. దానివల్ల మీకు మంచి లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. మీరు పనిలో కొంచెం బిజీ అయిపోతూ ఉంటారు. ఈ 2 రోజులు చూసుకున్నట్లయితే కొంచెం పని పట్ల ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్ని చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కొంచెం ఒళ్లంతా నొప్పులుగా అనిపించడం, మెడ నరాలు నొప్పులుగా అనిపించడం, ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి కొంచెం టెన్షన్ తగ్గించుకుని కొంచెం రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. టైంకి తినండి, టైంకి పడుకోండి. హ్యాపీగా ఉండడానికి, మనసు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి చూసుకోండి. ఈ విధంగా ఉండడం వల్ల అటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అయిపోతాయి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ప్రేమికుల పరంగా బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో చూసుకుంటే చాలా బాగుంటుంది. కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారి విషయానికి వస్తే కనుక రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా బాగుంటుందండి. సినీ రంగ పరిశ్రమల వారి విషయానికి వస్తే సినీ రంగ పరిశ్రమల వారికి కూడా చాలా బాగుంటుంది. ఇక ముఖ్యంగా ఇప్పుడు మనం చెప్పుకోవాలి అనుకుంటే గనుక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల విషయానికి వస్తే మాత్రం విద్యార్థులు ఇప్పుడు కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే సమయమండి. విద్యార్థులు ఇన్ని సంవత్సరాల నుంచి అంటే ఈ సంవత్సరం నుంచి పడిన కష్టానికి తగిన ప్రతిఫలమైతే ఖచ్చితంగా వస్తుందండి. మేషరాశి వారి యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో లేదా మేషరాశి వారికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. మంచి ఉత్తీర్ణతతో ఈ కాంపిటీషన్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత పొంది మంచి పాస్ మార్కులు అంటే పాస్ మార్కుల కంటే కూడా చాలా ఎక్కువ అంటే ఊహించిన మార్కుల కంటే కూడా చాలా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. కాబట్టి విద్యార్థుల పరంగా ఎటువంటి నష్టాలు లేవు, ఎటువంటి బాధలు లేవు, ఎటువంటి దుఃఖాలు లేవు. విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది, చాలా సక్రమంగా ఉంటుంది. ఈ 2 రోజులు కూడా విద్యార్థులకి చాలా చక్కగా ఉంటుంది, చాలా సవ్యంగా జరగబోతుంది అన్నమాట. ఇక కాకపోతే మీరు తెలుసుకోవాల్సిందల్లా ఏంటి అంటే కనుక నా అనుకున్న వ్యక్తుల దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. దైవారాధన చేసుకుంటూ ఉండండి, దాన ధర్మాలు చేయండి. రూపాయి గనుక మీ దగ్గర ఆదాయం ఉంటే కనీసం ఒక ₹1/2 అయినా కానీ దానం చేసే ప్రయత్నం చేయండి. ఆకలితో ఉన్నవారికి ఒక పూట అన్నం పెట్టండి. వారంలో ఒక్కసారైనా కానీ ఈ పని చేసి చూడండి. ఈ పని చేయడం వల్ల ఏంటి అంటే ఈ పని చేయక ముందు చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు లాభమైతే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక భిక్షం తీసుకునే వారికి ఒక్కసారైనా ₹11 ఇచ్చి చూడండి. దీనివల్ల కూడా మీకు ఆర్థిక లాభాలు అనేవి చక్కగా ఉంటాయి. ఈ విధంగా ₹11 ఇవ్వడం వల్ల మీ యొక్క జాతక దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మరి చూశారు కదా, మీరు వినాల్సిన 2 శుభవార్తలు ఏంటో విన్నారు కదా. ఈ 2 రోజుల్లో ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకున్నారు కదా. మరి మేషరాశి వారికి వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది మేషరాశి వారికి వీడియో రీచ్ అవుతుంది. ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. థాంక్యూ ఫర్ వాచింగ్.